హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా రవితేజ యొక్క ఈగల్ మూవీ టీజర్ అయితే లాంచ్ అయింది. టీజర్ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు. సో ఈరోజు వీడియోలో ఈ టీజర్ యొక్క రివ్యూ రిలీజ్ అవబోతుంది. సో ఆలస్యం అవడానికి గల కారణం ఏంటి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళి, దసరా పండుగకు టైగర్ నాగేశ్వరరావు మూవీతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన మాస్ మహారాజా రవితేజ ఎక్కువ గ్యాప్ అయితే తీసుకోవడం లేదు. 2 నెలలు తిరగడం ఆలస్యం, ఈగల్ రూపంలో థియేటర్లోకి అడుగు పెట్టబోతున్నాడు. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 13న విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సో వాయిదా గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నప్పటికీ నిర్మాతలు మాత్రం పండగకు పక్కానైతే స్పష్టం చేశారు. ఇందులో రవితేజ చాలా భిన్నమైన పాత్ర చేశారనే టాక్ ఆల్రెడీ అయితే ఉంది. సో రీసెంట్గా టీజర్ను కూడా ప్రేక్షకుల ముందు తెచ్చేశారు. అతను విద్వాంసం ఈగల్ అంటే రవితేజ పేరుతోనే వ్యవహరిస్తారు. సో ఎక్కడో కారడవుల్లో తిరుగుతూ నీడకు సైతం దొరకనంత రహస్యంగా ఉనికి లేకుండా బతుకుతుంటాడు. సో ఎవరైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే కొండ మీద లావాని ఒంటి మీదకి ఆహ్వానించినట్టే. ఊరి జనం దేవుడిగా భావించే ఈగలతో ఓ బృందానికి అయితే పనిపడుతుంది. ఒక మిషన్ మీద కలిసేందుకు ప్రయత్నిస్తుంది. నిత్యం ప్రమాదాలతో సాహసం చేసే తన వెనక పడుతున్నది ఎవరు, ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నాడో తెలియాలంటే సంక్రాంతి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో స్టైలిష్ యాక్షన్ విజువల్స్తో టీజర్ని ఆకట్టుకునేలా అయితే ఉంది. ఇక కాన్సెప్ట్ని ఎక్కువ రివీల్ చేయకుండా, కథకు సంబంధించిన క్లూస్ ఇవ్వకుండా టీజర్ని తెలివిగా అయితే కట్ చేశారు. ఇక అనుపమ, పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, ఇంకా మధుబాల, వినయ్ వర్మ, నవదీప్ ఇంకా క్యాస్టింగ్ని రివీల్ చేశారు. కోరమేసం పంచికట్టుతో 2 చేతుల్లో మిషన్ గన్లు పట్టుకొని రవితేజని చూపించిన సీన్ కొత్త అంచనాలు అయితే రేపుతుంది. ఇక కార్తిక్తో పాటు కమిల్, ప్లోకి ఇంకా కర్మ్, చావ్లా ఛాయాగ్రహణం బాధ్యతలు అయితే నిర్వహించారు. దౌజాండ్ నేపథ్య సంగీతం కొత్త సౌండ్లు అయితే ఉంది. ఇక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ ని భిన్నంగా రవితేజ ఈసారి ఈగలతో సరికొత్తగా ఆలోచించినట్టయితే మనకు అర్థమైపోతుంది. సో మీలో ఎంతమంది టీజర్ని చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మాస్ మహారాజా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.